గోపాలం గోపాలం రాబోదినారా? గోపాలం ఇంకా పొలం నుంచి రాలేదు. కూర్చుంటే ఒరిగేదేముంది కానీ కొత్త వాళ్ళు వచ్చిందన్నారేది? ఇంకా నిద్ర లేవలేదమ్మా. రోజు రోడ్డు కావాలి పొద్దుకితే ఇంకా నిద్ర లేకపోవడమేటే. పొద్దెక్కాక కాకపోతే కొత్త దంపతులు పొద్దుగాక నిద్రపోతారంటే కాంతం. నీది మరీ చూద్దాం సుబ్బమ్మత్త. కాపురానికి వచ్చిన కొత్తలో మా కోడ తొలికోడికి వచ్చే ముందు లేచి అన్ని పనులు చేసేది కాదు. నీ కోడింటి కానీ భయపడి చేసింది. మరి ఇక్కడే ఉంది. కోడల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చూసుకోవడానికి సీతక్కుందిగా. నువ్వు సర్లేవే ఏ రోజుగా పాట పాడతావు. న్యాయం న్యాయం. మరి ఇదే న్యాయం. ఏమిటా పిల్లది? నీకు బెస్ట్ కాఫీ. పాచిమోహన పడక దిక్కుండా తాగుతారదే. మజ్జిగ తీసుకోండి. కట్నం ఎంత ఇచ్చారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి కట్నాల ప్రసక్తి ఏముందో వదినా? పెళ్లికి ముందు ప్రేమ ఏమిటి? మా కాలంలో ఎరగమ్మా ఇవన్నీ. అంతగా అయితే పెళ్లి లేక బోల్డ్ ప్రేమించుకోవాలి. ఏమిటి కాసుకోలా? ఎవరి కంట్రీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? లీలా, అలా కసుక్కోకూడదమ్మా. కొత్త కోడలు కదా అని చూడ్డానికి వచ్చారు. చూడటానికి నీ జూలో జంతువునా? గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే. రోజా, ఇంకొక కాఫీ తీసుకురా. అయ్యో నామగుడే, ఎంత చదువుకుంటే మాత్రం ఇంత తలపొగరా? ఆ మాత్రం నచ్చి మీ వచ్చి కోడ ఉండాలేదే. లేకపోతే ఈ సీతమ్మ పొగరు అడిగావా? అంతే అంతే. పడపరా. అయ్యో కళ్ళీళ్ళు ఎట్టుకుంటావేంటే? దాని మాటలకే ఎప్పుడు ఉండేయగా. పట్నవాసం పిల్ల 4 రోజులు పోతే అదే కలిసిపోతాయి. ఊరుకో. అంతా పానకం. హనుమాన్ ఆగో. ఏమిటది? తప్పు కదా? జాగ్రత్తగా ఉండాలి చెల్లెమ్మా. ఇది పల్లెటూరు. చెల్లి అక్క ఏమిటి వరసలు? అసలు నిన్నెవరమ్మన్నారు ఇక్కడికి? నన్నొకరు పిలిచేదేమిటి? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. పెళ్లి చేసుకోకుండా కోడలు ఎలా అయ్యా? బావా మద్దలం గనక. అయితే ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? పెద్దవాళ్లకు చెప్పా పెట్టకుండా మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం చేత కాదు గనక. వాట్ నాన్ సెన్స్! నన్ను ఎంచడానికి నీకెంత ధైర్యం? యు కంట్రీ బ్రూట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇదిగో చెల్లెమ్మా, ఏంటి ఇంగ్లీష్ లో పెద్దగా పేలుతున్నావు? నేను తెలుగులో మొదలెట్టానంటే తిట్టు తిట్టకుండా 7 రోజులు వరుస పెట్టి తిట్టగలను, తెలిసిందా? ఏమిటమ్మా రాధా, నువ్వు కూడా. నీలా నువ్వు వెళ్ళమ్మా, వేడి నీళ్ళు తోడు పెట్టారు. చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం నీకెవరిస్తాడో ఉద్యోగం? ఏదైనా వ్యాపారం చేసుకో. వ్యాపారానికి డబ్బు నేను ఇస్తాను. వడ్డీకి అక్కర్లేదు, మా అన్నయ్య ఇస్తాడు. నీ మొహం, అన్నయ్యకు భయపడే ఇక్కడ వచ్చి తాగుతున్నావు. ఇంకా అడిగే ధైర్యం కూడానా? ధైర్యం లేక కాదు, ఏదో పెద్దవాడు కదా అని. ఇందులో పెద్ద చిన్న ఏముందిరా? నీ అలవాట్లు నీవి, నీ వ్యక్తిత్వం నీది. ఆ ఇంట్లో మీ అన్నయ్యకి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. ఉందని నువ్వు అంటున్నావు. తీరావాడు రేపు ఆస్తిలో వాటా అడిగితే నీ చదువుకే సరిపోయింది అన్నాడు అనుకో, నెత్తిన చేంజ్ చేసుకుని వెళ్ళాల్సిందే. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాను. అంతేనంటావా మావయ్య? అంతేరా. ఈ ఊరి పరిస్థితులు, మీ అన్నయ్య పద్ధతులు తెలుసు కనుక ముందే జాగ్రత్త పడమంటున్నాను. బాగా ఆలోచించుకో. ఇదిగో నువ్వు పచ్చగా ఉంటే మేము వెచ్చగా ఉంటాం. కానీ 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 థ్యాంక్ యూ. అదేమిటక్క కిందకు వస్తున్నా? ఇందులో జిన్ కలిపి తాగితే చాలా బాగుంటుంది. రుచి చూస్తావా? అమ్మో నాకొద్దక్క. ఓ చెల్లెమ్మో,
silly girl. Get lost. Stupid. Oh, hell. Fools. ఊళ్ళో రైతులందరూ ప్రాజెక్టు కోసం యథాశక్తి సందాలిచ్చారు. అయితే అందరిలోకి ఎక్కువ ఇచ్చింది ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అల్లుడు, అందరికంటే ఎక్కువ ఇచ్చిన అదే ఎవడు? నువ్వే మావయ్య. ఏనా? అల్లుడు ఏదో గమ్మత్తు చేస్తున్నాడు. ఇలా స్టేజ్ మీదకి రా, నేను సన్మానించాలి. కానీ తప్పటి ఖర్చు లేకుండా సన్మానం జరుగుతుంది. వెళ్ళొస్తా. ఇంత త్యాగం చేసిన శ్రీ శ్రీ గురవయ్య గారికి మీ అందరి తరఫున ఈ పూలమాల వేస్తున్నాను. మనలో మాట చందా నేను ఎక్కడిచ్చాను? నువ్విస్తే ఒకటి, నీ కొడుకు ఇస్తే ఒకటినా? పొద్దున్నే కొండ 10,000 తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మో ఆయన ఓడు నా కొడుకు, ఓడు దొంగ నా కొడుకు, నా పంప పుచ్చావు కదరా. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏంటి అలా అడవులుగా పరిగెత్తున్నారు? చిమ్మది అడక్క గడ్డం బాబు. ఊరు నాయను, నేనేం చేస్తున్నా? నీ దేవస్థానం నా కొడుకు నా కొంప ముంచాడే. నువ్వు లోకులు కొంపలు ముంచుతుంటే అన్ని కొంప ముంచాడు కావాలా? 10,000 పోయి నేను ఏడుస్తా ఉంటే ఎక్కడ తెచ్చాడు? 10,000 పోయినాయని ఎందుకు ఏడుస్తావు? అందుకేగా పూలదండ ఎంచుకుని సన్మానం చేయించుకున్నావు. అనా కానీ పూలదండకు 10,000 సంత. నీ నువ్వు పడిపోవు. ఆడే వెళ్ళిపోతే నీకు తలకూర ఎవరు పెడతారా? నా తలకూరు సంగతి ఉంచు. ముందు నీ తలకూరు పెడితేనే కానీ ఇల్లు బాగుపడదు. కొండ బాబు గారు, ఈ 10,000 రూపాయలు అబ్బాయి గారు ఇచ్చిన ఖాతాలో రాయమంటారా లేక మీరిచ్చిన ఖాతాలో రాయమంటారా? నేను సచ్చిన ఖాతాలో రాయి. అలాగనే. అలాగా? నీ నోటి వాక్యాన పసుపులో బాగా లాభించింది రఘు. సమయానికి నువ్వు సాయం చేశావు. ఈ రోజుతో రుణం విముక్తునైపోతున్నాను అనుకో. ఏంటి మావయ్యాను మరి? నీకు అవసరమైనప్పుడు ఆ మాత్రం సాయపడకపోతే ఇంక మేమెందుకు? సర్లే, ఇదిగో డబ్బు తీసుకొచ్చాను. టౌన్కి వెళ్ళి ఆ నాంచారే నోటు బాకీ తీర్చేస్తా. నేనెందుకులే, నువ్వు వెళ్ళి మావయ్య. ఏదో పాత బాకీ కూడా తీర్చాలన్నావుగా, మొత్తం కట్టి. అన్నట్టు ఆ చందాలు డబ్బు ఇస్తాను, తీసుకెళ్లి బ్యాంకులో కట్టు. రేపాయ్ సంచి తీసుకుని బయలుదేరావు టౌన్కా? అవును బాబాయ్. ఏంటి గిరాకీ? బాబాయ్, ఈసారి 4 డ్రమ్ముల సారా తీసుకొస్తాం. వచ్చే సారా కూడా పట్టరా? నువ్వు సారా కొట్టు పెట్టడం, గోపాలం అడ్డుపడ్డం మామూలేగా. ఈసారి గోపాలం కాదు కదా, వాడి మామ అంటే నా బాబు కూడా ఆపలేడు. అయితే మళ్ళీ మనకు ఓపెనింగ్ ఛాన్స్ తగిలిందన్నమాట. అవునండి, ఏడ్చినట్టే ఉంది. తమరు చేయి పెట్టారు, కొట్టు మూతపడింది. ఇక చాలు. ఎవరితో చెప్పొద్దు. పోను పని చేయి. మొదటి డ్రమ్తో నాకు గొంతు తడుపు. అలా అన్నావు బాబు. వస్తా. సరే, నీకు చేయముగలు గక్క వెళ్ళు. ఇదిగో మామయ్య, 1,00,000 రూపాయలు. ఓరి 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 ఓరి, చిల్లర నోట్లు చాలా ఉన్నట్టున్నాయిరా. బాబు, నువ్వు కూడా టౌన్ వస్తే బాగుంటుందేమరా? నాకు పని ఉంది మామయ్య. అయినా నువ్వేంటి టౌన్కి వెళ్ళి వచ్చే లోపల పంపు పోయినట్టు? పోనీరా. ఆపోయా, మున్సిపల్ గారు వస్తున్నారు. మీరెక్కడికట బయలుదేరారు రంగయ్య? మేము టౌన్కే. ఏమిటో టౌన్లో అంత రాచకార్యం? మాకు రాచకార్యాలు ఏముంటాయి? మేమేం పసుపు వ్యాపారాలు చేసామా, లాభాలు సంపాదించామా? చేతన ఏడవలే గాని సంపాదిస్తే ఎవడొద్దన్నాడు. మాకు చేతనైన పని కోసం మేము వెళ్తున్నది. పోనీరా. రండి బాబు, రండి. ఆయన గారికి వేరే ఒక బండి కావాలంటే వచ్చి ఎక్కమని రా. రండి బాబు, తమరు కూడా ఎక్కండి బాబు.
నాన్న 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 సోడు నాన్న 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 సోమయ్య ఇక నేను బ్రతకన్నా ఇప్పుడు ఇవే మాటలు నాన్న అవునరా రే నేనేమన్నా నీ బాబు కోసం అన్నా అవేమి మనసులో పెట్టుకో తర్వాత డబ్బు ఇందులో 1,00,000 రూపాయలు ఊళ్ళో చందాలు వసూలు చేసిన డబ్బు గోపి ఇచ్చాడు తీసుకెళ్లి బ్యాంకులో కట్టు తర్వాత ఆచార్య దగ్గర అప్పు తీసుకున్నాను గోపి అడ్డం ఉండి ఇప్పించాడు ఆ డబ్బు అప్పు తెచ్చి నీ చెల్లెలు పిచ్చిదిరా దాన్ని మాత్రం నేను చేయకు గోపికిచ్చి పెళ్లి చేయి అత్తయ్య ఇంతలో ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు ఘోరం కాదు బావా మంచివాళ్ళు ఈ భూమి మీద ఉంటే ఆ దేవుడికి గిట్టదు తొందరగా తన దగ్గరికి తీసుకుపోతారు మున్సుబు అంటే మున్సుబు అట్లాంటి న్యాయస్థుడు మళ్ళీ దొరకడు ఊళ్ళో ఎంత పెద్ద తగాదా వచ్చినా తనే పరిష్కారం చేసేవాడు కాని పైకి పోనిచ్చేవాడు కాదు ఎంతసేపు ఊరి మేలే గాని తన మేలు చూసుకోలేదు పిల్ల పెళ్ళో అని కలవరించాడు గాని ఏం లాభం కళ్ళారా చూసుకోకుండానే పోయాడు ఇంకా మనకి పండగ స్వామయ్య తాగినంత తలకి పోస్తుకున్నంత నిన్న మనస్సు కరవైంది ఇవాళ మన సోలుకుంటూ తెలిసిందే అయినా గోపాలం ఇంకా ఊరుకున్నాడంటే ఊళ్ళో వాళ్ళందరూ నంటించుకొచ్చావాడే ఏం తెలుకొస్తాడు ఇంట్లో తాగుతుంటే దిక్కులేదు కానీ ఊళ్ళో వాళ్ళు తాగుతుంటే ఏం చేస్తాడు ఎవరు తమ్ముడా తమ్ముడండి తమ్ముడు పిల్లం 24 గంటలు డ్రెస్ మీదే ఉంటుంది ఓ అన్నయ్య Uncle, I mean Bavagaru. Let him join us. Sure. ఒక్క సిప్ అన్నయ్య నువ్వు తాగి తన్నరాలాడతావరా నీకు స్వేచ్ఛనిచ్చినందుకు ఇదా ఫలితం ఆగండి ఆయన కొట్టడానికి మీకే హక్కు ఉంది రెక్కలు ముక్కలు చేసుకుని వాడిని చదివించడానికి హక్కు ఉంది కానీ తప్పు చేస్తే దండించడానికి హక్కు లేదా తాగటం తప్పు కాదు ఈ రోజుల్లో గొప్ప చదువు సంస్కారం ఉన్న వాళ్ళమైన మర్యాద లేకుండా మా మీద అధికారం చెలాయించడం తప్పు ఏమిటి మీ చదువు మత్తు పదార్థాలతో మెదడు పాడు చేసుకోవటమా నాగరికత పేరుతో అర్ధనగ్నంగా రోడ్ల వెంట తిరగటం సంస్కారమా నాగరికతకు అర్థం ఎవరికి వారి ఉత్తరవిడిగా విహరించడం కాదు నలుగురు కలిసి కట్టుబాట్లతో జీవించడం మీ కట్టుబాట్లు మీవి మా అలవాట్లు మావి ఇక ఈ ఇంట్లో మీ అలవాట్లు సాగు ఇన్నాళ్ళు వాడితో చెప్పకుండా దాచడమే నా తప్పు ఎవరు చెప్పొద్దన్నారు చెప్తే భయమా బరి తెగించింది దాన్ని నువ్వు భయపడతావని కాదమ్మా తనింట్లోనే బ్రాందీ సీసాలు పగులుతున్నాయని తెలిస్తే వాడి గుండె రగిలిపోతుంది తమ్ముడు నువ్వు చదువుకుని పైకి వస్తావు తల ఎత్తుకుని తిరుగుతావు అనుకున్నాను రా నువ్వు పెద్ద ఉద్యోగస్తులు అయితే రొమ్ము విరుచుకుని నిలబడతావు అనుకున్నాను నా గుండెలు చీకిపోయే పని చేస్తున్నావురా తలవంపులు తీసుకొచ్చావు ఎందుకురా ఎందుకు ఈ దుర్వ్యసనానికి బానిస అయ్యావు నేను ఈ వ్యసనానికి కాదు ప్రేమకు బానిసనయ్యా నేను కోరి చేసుకున్నాను తనతో పాటు తన అలవాట్లు కూడా చేసుకున్నాను భార్యాభర్తల్లో ఒకరి మంచి మరొకరికి అబ్బటం ఆనందం కానీ ఒకరి చెడును ఇంకొకరు అంటించుకోవటం అనర్థానికే కారణమవుతుంది మంచి ఏంటో చెడేంటో మాకు తెలుసు ఒక మట్టి కొట్టుకునే మనిషి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మాకేం లేదు వాడు మట్టి కొట్టి నాగలు దున్నబట్టే రాళ్ళు కొట్టి రాజనాలు పండించబట్టేనే నీ మొగుడు ఇంజనీర్ అలగబెట్టాడు ఏంటి చదివించావు కష్టపడ్డావు అని పెద్ద గొప్పలు చెప్తావు
పని చేశారేమో ముప్పొద్దు తిన్నారేమో లీలా ఆ మాత్రం వ్యవసాయం రోజుకి 10 రూపాయలు కూలి పడేస్తే జీతగాడు చేస్తాడు. ఏం కూర్చో నా బిడ్డని జీతగాడంటావా? వాడు చెమటూసి ఈ కుటుంబాన్ని పోషించాడు, రక్తం ధారపోసి వంశ గౌరవాన్ని నిలబెట్టాడు. వాణ్ణింత మాట అన్న తర్వాత నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో, నువ్వు నీ మొగుడు తాగుతారో గంగలో కలుస్తారు. నీ దిక్కున్న చోటుకు పొండి పోతాం. ఆస్తి సరిసగం పంచండి. పంపకాల తమ్ముడు, నేను ఉద్దేశమే నా ఉద్దేశం. తరతరాలుగా ఈ ఇంట్లో మంచిని పెంచుకున్నారే కానీ ఆస్తులు పంచుకోలేదురా. ప్రేమాభిమానాలతో మమతలు నింపుకున్నారే తప్ప ద్వేషాసూయలతో బంధాలు తెంచుకోలేదురా. తమ్ముడు, నా మాట విను, పంపకం వద్దు. మీరొద్దంటే మాత్రం ఆగుతుందా? పంపకం జరగాల్సిందే, మా వాటా మాకు రావాల్సిందే. అవును, మా వాటా పంచాల్సింది. ఏమిట్రా నీ వాటా? నీ వాటా నీ చదువుకే సరిపోయింది. కష్టపడింది వాడు, ఈ ఆస్తిని పెంచింది వాడు. ఎవరు పెంచినా పంచుకునే రోజు రానంత వరకేనమ్మా. వాళ్ళు కోరారు, పంపకం జరుగుతుంది.